ఇమ్మోనియల్ చర్చి వారి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనములండి. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. సామెతలు 13:11 చూచినప్పుడు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, మన జీవితాలలో ఎవరిని మోసం చేసి మనము సంపాదించాలనుకుంటున్నామో దేవుడు చూటుగా మనతోనే మాట్లాడుచున్నారు ఈ మాటను. తర్వాత భాగము చూస్తే ద్వితోపదేశ ఖండం 28:12 చూచినప్పుడు, నీవు అనేక జనములకు అప్పునిచ్చెదవు కానీ అప్పు చేయవు. మన జీవితాలలో అందరికీ అప్పు ఇచ్చిన వారిగా మనల్ని చేస్తానని దేవుడు వాగ్దానము చేయుచున్నారు. వాగ్దానము చేసిన దేవుడు మనల్ని విడిచిపెట్టని దేవుడు. మరోమారు చూచినప్పుడు రోమీయులకు 2:6 చూచినప్పుడు, ఆయన ప్రతి వారికి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చెను. మనము చేసే క్రియల ప్రకారముగా ఆయన మనకు ప్రతిఫలము ఇస్తారంట. నీవు నా ఎదుట